ఒక 3-4 సంవత్సరాల నుంచి నేను మీ వీడియోలు కొంచెం ఫాలో అవుతున్నాను. ఈ సినిమాకి సంబంధించి నేను పెద్దగా ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే 24 గంటలు మనం ఇదే జీవితం. బయటికి వెళ్ళిన తర్వాత కొంత రిలాక్స్ అవ్వాలి, మనం కూడా అవ్వాలి, లేదా మన బుర్ర అవ్వాలి. చాలా జరుగుతుంటాయి. మనం షార్ట్ టెంపర్గా ఆలోచిస్తాం ఒక్కొక్కసారి. సినిమా ఇండస్ట్రీ అంటే అలానే ఉంటుంది. రాజకీయం అయినా సినిమా అయినా రెండు కలిపి ఎమోషనల్ డ్రామా ఇది. కానీ మీరు ఎంచుకున్న మార్గం అయితే ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చింది. పెద్ద పెద్ద హీరోలకు నచ్చింది, పెద్ద పెద్ద పొలిటీషియన్ నచ్చింది. నాదైతే 2-3 ఇంటర్వ్యూ తర్వాత ఏం పోయి వాళ్ళకి పిచ్చెక్కిందా అన్నారు. పిచ్చెక్కలేదండి, పిచ్చెక్కిన వాళ్ళని మార్చడానికి భగవంతుడు పిచ్చెక్కిందని చెప్పాలి. పిచ్చెక్కిన వాళ్ళని మార్చడానికి వాళ్ళు అసలైన రూట్ లోకి వచ్చేసుకున్నారు. మనం ఈ రూట్ మర్చిపోయి పిచ్చెక్కి తిరుగుతున్నాము. ఏంటంటే ఈ భగవంతు సత్యం అనేది కొంతమందికి స్టార్టింగ్ లో పిచ్చిగానే ఉంటది. అవును, లాస్ట్ పోగా అదే నిజమైన సంగతి లాస్ట్ అర్థమవుతుంది. ఓకే, కానీ ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించిందా? కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ భౌతికవాదం అనే ప్రపంచంలో మనం ఉంటూ ఎన్నిటినీ వదిలి ఇంకో దానిలో ఇది కాదు అని దానిలోకి వెళ్ళాలంటే కొంచెం స్టార్టింగ్ స్ట్రగుల్ జరిగిందండి. ఓకే, ప్రతి వాళ్ళకి ఎందుకంటే సైకిల్ నేర్చుకో 10 రోజులు టెన్షన్ ఉంటుందా లేదా? అవును, స్టార్టింగ్ ఇప్పుడు నేర్చుకున్నా కాబట్టి హ్యాపీ, ఇప్పుడు ఏమన్నా హ్యాపీ. ఎంతసేపు వెళ్తారు ఒక ధ్యానంలోకి? ఫస్ట్ 3 to 5 ధ్యానంలో 3 గంటలకు ఇస్తాం. తెల్లారుజాము 3 o'clock ఇస్తాం. 3 to 5 మెడిటేషన్ ధ్యానంలో కనెక్ట్ అయిపోయి ప్రపంచం మనం ఏం కనిపించదు. మొత్తం ఒకటి బ్లూగా అసలు మనమే ఉన్నాం, ఏ దేహాలే ఉన్నాం. కనిపించదు. రామ్ లక్ష్మణులు ఇల్లు తురుములు తోలు బయట మాటలు అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఓకే, మొత్తం అలా నిచ్చలుగా బ్లూగా ఉంటుంది. గాలి అలా వెళ్ళిపోతుంది. ఆకాశం విశ్వం అంతా నువ్వు, భూమి అంతా నువ్వే, ఆకాశం అంతా నువ్వే, సముద్రం అంతా నువ్వే అన్నప్పుడు ఇది మనకు ఏదో 100 ఎకరాల పొలం ఉందంటే నా అంటున్నావే, ఈ భూమి అంతా నేను అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు దేహ స్థితి దాటి విశ్వస్థితిలో ఉంటుంది మైండ్. సముద్రం మీద కూర్చుంటాం, ఆకాశంలోకి వెళ్తాం. మన మనలో ఉన్న తక్కువలో ఉన్న మైండ్ విశ్వానికి ఎక్స్పెండ్ అయిపోతాం. ఓకే, ఆనందమే ఆనందం. ఏం లేదు, నీకు ట్రై చేయండి. కానీ పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలి కదా, చుట్టుపక్కల పరిసరాలు ఇవన్నీ. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ వెళ్తాం. ఇంట్లో కూడా మొత్తం పైన టెర్రస్ మీదకి వెళ్తాం అనమాట. ఈ 3 to 5 పెద్ద మ్యాక్సిమం మూమెంట్ ఉండదు. చిన్న చిన్న మూమెంట్ మనము ఏమవుతుందంటే మనం కొంచెం హై లెవెల్కి వెళ్ళినప్పుడు చిన్న మూమెంట్స్ మనకేం వినపడవు. ఓకే, నీకు అర్థమైంది. అందుకని ఆత్మస్థితిలో మనం ఫీక్లో వెళ్ళాము అనుకోండి, చిన్న ఏం ప్రాబ్లం మనం ట్రాఫిక్ కూర్చోబెట్టినా వెరీ హ్యాపీ. ఓకే, చెప్పాలంటే మన హిమాలయాల్లో ఉన్న అఘోరిల్లాగా అంతేనా? ఓకే, అంటే వాళ్ళ గెటప్లు ఆ గెటప్లో ఉంటారు, మా గెటప్ లేదు. గెటప్ అవసరం లేదు దేహానికే, కానీ గెటప్ లోపలికి వెళ్ళిన తర్వాత నో గెటప్స్ అంతా మొత్తం అంత విషయం. కానీ ఎలా మీరు ఫుల్ బట్టల మీద ఉంటారా మాస్టర్, లేకపోతే చేతి దగ్గరికి అయితే గోసి పెట్టుకుంటారు? ఫుల్ గోసి పెట్టుకుని అంటే మా చేతులకు మొత్తం గేట్ వేస్తాం, ఎవరు రారు ఎవరు వచ్చినా మేము మొత్తం ఆ పొలంలో గోసి పెట్టుకుని తిరుగుతాం అనమాట మ్యాక్సిమం. ఓకే, నార్మల్గా కూడా పొలంలో. ఎందుకనంటే ఈ క్యాపులు ఇవి డ్రెస్సులు అన్నప్పుడు నేను ఐడెంటిఫై గుర్తు వస్తా. నాకు నేను అది లేనప్పుడు గోసి పెట్టినప్పుడు చాలా సింపుల్ గా, ఓహో నీకు ఎంత సీన్ లేదా కలుపు పెట్టుకుని ఊర్లో పొలంలో కలుపు తీస్తూ చాలా నోటర్లు దిగాలి మనిషి, అప్పుడు దిగాలి. ఓకే, దీనికి ఉదాహరణ మీకు కథ చెప్తా. మనకి అడగండి, మేమే మాడుతున్నాం. లేదు చెప్పండి, మీరు చెప్పండి, ఇంట్రెస్టింగ్. మేము నో వాటర్కి వెళ్ళాము. అప్పుడు నువ్వు మనం కూడా కలిసి నో వాటర్ టిఫిన్ కలిసాం కదా, గుర్తుంది నీకు? మేము వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఐడెంటిటీ కార్డు తీసుకున్నారు, అమౌంట్ మేనేజర్ డబ్బులు కట్టాడు, ఎక్కడి నుంచి వస్తున్నాం అన్నాడు. మొత్తం తీసుకుని ఐడి కార్డు తీసుకుని మాకు ఒక ఐడి కార్డు ఇచ్చాడు. ఇక్కడ పైకి వెళ్ళాలంటే ఈ కార్డు టచ్ చేస్తే నొక్కితే వెళ్తారని అన్నాడు. కిందకి రాలంటే ఏం కావాలని అడిగాం అతన్ని. కిందకి రావడానికి అవసరం లేదు, దీని ఒక్కడు అన్నాడు. అట్లా మనం ప్రపంచ విషయాల్లో ఎదగాలంటే ఎన్ని కావాలి, కానీ భగవంతుడికి వెళ్ళాలంటే చాలా సింపుల్. గాడ్ కిందకి నొక్కితే వెరీ హ్యాపీగా వస్తాం. వావ్, ప్రతి నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. ప్రపంచం మనం ఒక పెద్ద బాల శిక్ష మా అందరికి నేర్చుకోవచ్చు. కానీ మీరేంటి బొప్పాయి, కొబ్బరి ముక్క, బెల్లం ఈ మూడే తింటారండి, ఏం తింటారంటే అసలుకి? మనకి ఈ జీడిపప్పు, బాదం, కొంచెం నానేసిన పప్పు తింటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అదే ఎందుకంటే కొబ్బరి ఎందుకు తింటున్నామంటే, మా ఊర్లో మేము చిన్న గేదెలు ఊర్లో ఉన్నప్పుడు మా గేదెలు అన్నం తినకపోతే డాక్టర్ని తీసుకొస్తే కొబ్బరి బెల్లం కలిపి గేదెకి పెట్టమని
అవును. ఇప్పుడు హ్యాపీగా తింటదా అనేవాళ్ళు. ఓహో అంటే ఇది గేదెకే పని చేస్తుందని మాకు పని చేస్తుంది కదా. గేదె నుంచి తీసుకున్న లాజిక్ డాక్టర్ తీసుకున్నాం అనమాట. ఓకే. ఎందుకంటే దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొబ్బరి. అవును, ఫైబర్ ఉంటుంది. దానిగా తింటే ఫేగులు చాలా క్లీన్ అవుతాయి. మనం బయట స్నానం చేస్తున్నాము, ఈ ఎంటికలు బెదిరితే కత్తి వేసుకుంటున్నాం, లోపల తినేవాళ్ళంటే ఏంటి క్లీన్ అయ్యేలాంటి ఫుడ్ మనం తినాలి. ఓకే. అది కొబ్బరి బెల్లం అనేది వెరీ గుడ్ మెడిసిన్ అనమాట. అది ఓకే. అది లైవ్ కొట్టుకొని తినాలి. కానీ బిఫోర్ ఇండస్ట్రీ అంతా రామలక్ష్మణ్ మాస్టర్లను చూసే కళ్ళు ఒకలాగా ఉండేవి. ఈ 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు చూసే విధానం కంప్లీట్గా మారిపోయింది కదా. మీరు సెట్కోలు వచ్చినప్పుడు కొంతమంది ఒక్కొక్క హీరోది ఒక్కొక్క రియాక్షన్ ఉంటుంది. ఒక హీరోనేమో చెప్పగలడు, పాపం ఎక్స్ప్రెస్ చేయగలడు. హీరో మాత్రం కళ్ళతోనే ఉంటారు కదా మాస్టర్. ఇదంతా కొంతమంది డైరెక్టర్లు కూడా మమ్మల్ని చూసి సిగరెట్ తాగలాగానే మమ్మల్ని చూసి బయట పడేసి వస్తారనమాట. ఎందుకంటే కొంచెం మనం అలర్ట్గా ఉన్నాం కాబట్టి. ఓకే, ఏంటి చాలా జాగ్రత్త, థ్యాంక్ యూ. కానీ అది వాళ్ళకి కూడా నచ్చిందిలే. ఎస్, నచ్చింది. అందరూ కూడా ఒక చిన్న వాళ్ళు బ్రదర్స్ లాగా అందరూ మమ్మల్ని అంత లవ్ చేస్తుంది ఇండస్ట్రీ. అందరు హీరోలు థ్యాంక్స్ చెప్పాలి సార్. థ్యాంక్స్ చెప్పాలి హీరోలకి, డైరెక్టర్లకి, ఈ అమాయకుల్ని ఇంత పెంచి పెద్ద చేసినందుకు శిరస్సు వంచి నమస్కారం. సార్ నిన్న నాగబాబా అని మన పార్కులో కనిపించారు. మిమ్మల్ని చూసి ఫైట్ మాస్టర్ కాదయ్యా, మీరు ధ్యాన మాస్టర్లు అయ్యా అంటున్నాడు. ధ్యాన మాస్టర్ అంటున్నారా? ఓకే. అందరి దగ్గరికి వెళ్తున్నారు, మీరు ఈగో లేకుండా అందరు గురువుల దగ్గర కలుస్తున్నారు. వెరీ గుడ్ అంటున్నారు. మెచ్చుకున్నాడు. ఏమేస్తున్నారు ఫామ్ హౌస్ లో? ఫార్మింగ్ ఏం పండిస్తున్నారు అంటే అక్కడ ఫామ్లు ఏంటంటే అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ వేసామన్నమాట. న్యాచురల్గా పక్షులు మనం తినేది కొంచెం, పక్షులు చాలా మంది నెమ్ముళ్ళు గిళ్ళు అన్నీ వస్తుంటాయి, చాలా వస్తాయి. పాములు కూడా వస్తుంటాయి. పాములు కూడా వస్తాయి. నిన్న మా దున్నుతుంటే తాసుకోవాలి 2 వచ్చినాయి అంట. 2 వచ్చినాయా? ఓకే. ఎందుకంటే దాని ప్లేస్ లో మనం వెళ్ళాము, మన ప్లేస్ లో రాలయ్యి. హైట్ని కూడా మనం చంపుతారా మాస్టర్ మీరు? మేము అవి కూడా తిరుగుతూనే ఉంటాయి. బయటకి తోలేస్తాం, బయటికి గుడుగులు అవన్నీ ఉన్నాయి. మా రూలు కూడా వచ్చినాయి, కొన్ని గుడుగు వచ్చినాయి. ఓకే. అది బయటకి వేసి పట్టి బయట వేస్తాం అనమాట. ఓకే. కానీ మీ పని మటుకు మీరు చేస్తారు. కలుపులు మేము అక్కడికి వెళ్తే మొత్తం కోసి పోయినప్పుడు అక్కడ తోటలో ఆయన చూసుకుంటాడు. మా జక్రీ అని ఆయన కొంచెం పద్ధతిగా చూసుకుంటాడు తోట. చాలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.